Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీరు ఎంతగానో ప్రేమిస్తున్న మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రీడింగ్లో చూద్దామండి. ద హైరోఫెంట్, ద మెజిషియన్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. నేను 10 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ చేశానండి. 9 ఆఫ్ పెంటికల్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో డెఫినెట్గా మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలని, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా మీ పర్సన్ ఈ రిలేషన్లో రీయూనియన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఈ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ ఎనీ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి విత్ క్లారిటీతో మీతో ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా మీకు ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. అది కూడా స్టెబిలిటీతో కూడిన ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు డెఫినెట్గా మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. స్టెబిలిటీతో కూడిన మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే నైట్ ఆఫ్ పెంటికల్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్ మాత్రం కొంచెం స్లో ఎనర్జీ అండి. సో కమిట్మెంట్ అయితే డెఫినెట్గా ఇస్తారు. కాకపోతే ఎనర్జీ మాత్రం ఇది స్లో ఎనర్జీ, అంటే కొంచెం టైం పడుతుంది. సో మీ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఈ కమిట్మెంట్ అనేది కొంచెం స్లో ఎనర్జీ అండి. ఓకే, మీరు హోప్తో ఉండండి. డెఫినెట్గా మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్లో ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని కట్ ఆఫ్ చేసి మీకు ప్రాపర్ కమిట్మెంట్ అయితే ఇస్తారండి. సో మీరు ఈ రిలేషన్లో వెయిట్ చేయండి. డెఫినెట్గా మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారండి.